హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గడిలాస్ కిచెన్. ఈరోజు మనము బీరకాయ పెసరపప్పు ఈజీగా 10 మినిట్స్లో కుక్కర్లో రెడీ చేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు చూసేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, బీరకాయలు కోసి పెట్టుకున్నాను, టమాటోస్, నానబెట్టిన పెసరపప్పు, వాటర్, ఆయిల్. ఇప్పుడు కుక్కర్లో మనము 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేద్దాం. తర్వాత ఇప్పుడు ఆయిల్లో మనము ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుందాం. తర్వాత కొత్తిమీర, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న బీరకాయల్ని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనము టమాటోస్ వేసుకుందాం. కోసి పెట్టుకున్న టమాటోస్ వేసిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు ఈ చిన్న కుప్పతో కొన్ని వేసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోండి. మంచిగా కలుపుకొని తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. గ్లాసు నీళ్ళు పోసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేయాలి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు చూసారు కదా. ఇప్పుడు ఎమ్మి టేస్టీ బీరకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు గడిలాస్ కిచెన్. థ్యాంక్ యూ.